ఎక్కడ ఆత్మ సంబంధమైన వాక్యములు బోధించబడుతున్నాయో, ఎక్కడ మన జీవితంలో ఆత్మీయంగా పతనమైపోకుండా, చల్లారిపోకుండా, మనం మన జీవితాలు సమాధి కాకుండా, ఆత్మీయ జీవితం సమాధి కాకుండా ఎక్కడ మనల్ని ప్రతిరోజు రేపుతున్నారో వారి మధ్యలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, వారి యొద్దకు మనం వెళ్ళాలి. వారితో మన సహవాసం మనం కలిగి ఉండాలి. అదే నిజమైన సహవాసము. ఏ సేవకుడైతే అందరి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి శ్రద్ధ కలిగి ఉండగలడో ఆ సేవకుడు మాత్రమే, ఆ సంఘము మాత్రమే చక్కటి సహవాసంగా పిలువబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో ఆ సంఘ కాపురితో కూడా మనకు చక్కటి సంబంధం మనకు ఉండాలి. మనకి ఎలాంటి సమస్య వచ్చినా వారితో మాట్లాడేదిగా ఉండాలి. మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో ఆ సంఘ కాపరి మన వైపు చూసేలా ఉండాలి, మనతో ముచ్చటించేలా కూడా ఉండాలి. అక్కడ వేల మంది ఉంటారండి, అక్కడ ఆరాధన బాగుంటుందండి, ఆ స్థలము బాగుంటుందండి, అక్కడ ఉత్సాహముగా ఉంటుందని మనం పరుగులు పెట్టామనుకోండి, సహవాసం విషయంలో దేవుడు పట్టేసుకుంటాడు.